హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి డిసెంబర్ 29కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నొమాడిక్ ఎలిఫెంట్ 2025 సంయుక్త సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది? వేర్ వాస్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ 2025 ఎల్డ్? సో ఇక్కడ నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఏంటంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే మనకి ఇండియా ఇండియా అండ్ మంగోలియాల మధ్య జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 2025లో మనకి 17th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 17th ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలోని ఉలాన్ బాటర్లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మంగోలియాలోని ఉలాన్ బాటర్లో జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025 నాటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 13,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ ఎవరు? హూ బికేమ్ ద ఫాస్టెస్ట్ బ్యాటర్ ఇన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ టు స్కోర్ 13,000 రన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నింగ్స్ యాజ్ ఆఫ్ జూన్ 2025 అంటే మనకి జో రూట్. ఓకేనా? జూన్ 2025 నాటికి మనకి 153 టెస్టుల్లో మరియు 279 ఇన్నింగ్స్ ఆడినటువంటి జో రూట్ మనకి అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసినటువంటి టెస్ట్ క్రికెట్లో 13,000 పరుగులు చేసినటువంటి క్రికెటర్గా చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది ఎవరి పేరు మీద ఉందంటే జాక్ అలీస్ పేరు మీద ఉంది. ఓకేనా? సో ఎవరి పేరు మీద ఉందంటే జాక్ అలీస్ పేరు మీద ఉంది. సో ఆయన 159 ఇన్నింగ్స్లో ఆయన ఈ రికార్డును సాధించడం జరిగింది. సో ఇక్కడ జో రూట్ మనకి 153 ఇన్నింగ్స్లోనే మనకి 13,000 పరుగులు చేసి ఈ రికార్డును అధిగమించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రధానంగా ఏ భాగం నియంత్రిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ మెయిన్లీ కంట్రోల్స్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే వెన్నుపాము అనేది లేదా స్పైనల్ కార్డ్ అనేది మానవ శరీరంలో అసంకల్పిత ప్రతీకార చర్య లేదా రిఫ్లెక్స్ యాక్షన్ ని నియంత్రిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్. జాన్ టు నవంబర్ 2025కి సంబంధించి 11 months కరెంట్ అఫైర్స్ అనేవి దాదాపుగా 250 కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 199 రూపీస్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సులో మీకు ఈ పీడిఎఫ్ అనేది ఫ్రీగా లభిస్తుంది. సో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ ఫ్రీగా ఉంటుంది. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు దానిపైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. సో నేను యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నల్లని కాపర్ ఆక్సైడ్ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ద్రావణం రంగు ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ వెన్ బ్లాక్ కాపర్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్? ఎప్పుడైనా కాపర్ ఆక్సైడ్ అనేది మనకి H2SO4తో చర్య జరిపిస్తే, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపిస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే కాపర్ సల్ఫేట్ CuSO4 మరియు మనకి H2O వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కాపర్ ఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ఏ రంగులో ఉంటుంది? మనకి బ్లూ రంగులో ఉంటుంది. ఓకేనా? బ్లూ కలర్లో ఉంటుంది లేదా నీలం రంగులో ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ అనేది ఏ కలర్కి మారుతుంది? రియాక్షన్ తర్వాత మనకి ఇక్కడ బ్లూ కలర్లోకి మారుతుంది. అంటే నీలం రంగులోకి మారుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ తయారీకి ప్రధానంగా వేటిని ఉపయోగిస్తారు? విచ్ 2 substances ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ బ్లీచింగ్ పౌడర్? అంటే ఇక్కడ మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు క్లోరిన్ వాయువులను మనం బ్లీచింగ్ పౌడర్ని CaOCl2 అంటాం. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా మనకి CaOCl2 బ్లీచింగ్ పౌడర్ అంటాం దీన్ని. ఓకేనా? మనకి బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయడానికి కాపర్ హైడ్రాక్సైడ్ మరియు క్లోరిన్ గ్యాస్ను ఉపయోగిస్తాము. మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమంటాం? పొడి సున్నం అంటాం లేదా డ్రై స్లేక్డ్ లైమ్ అంటాం. పొడి సున్నం లేదా మనకి డ్రై స్లేక్డ్ లైమ్ అంటాము. సో ఈ రెండింటిని మనం
బ్లీచింగ్ పౌడర్ తయారీ కోసం ఉపయోగిస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మినుకుమంటూ కనిపిస్తాయి? వై డు స్టార్స్ అపియర్ టు ట్వింకిల్ ఇన్ ద నైట్ స్కై? అంటే మనకి వాతావరణ వక్రీభవనం వల్ల, లేదంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల రాత్రిపూట నక్షత్రాలు అనేవి మనకి మినుకుమంటూ అంటే ట్వింకిల్ చేస్తూ కనిపిస్తాయి. ఓకేనా? ఎందుకంటే మనకి వాతావరణంలో ఏముంటాయి? ఇక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అదేవిధంగా వేపర్ పార్టికల్స్ ఉంటాయి. డస్ట్ పార్టికల్స్, వేపర్ పార్టికల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే సన్లైట్ వీటి మీద పడుతుందో, సన్లైట్ అనేది వీటి మీద పడుతుందో, సో ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి వక్రీభవనం అనేది జరుగుతుంది. అలా వక్రీభవనం అనేది జరగడం వల్ల, కొంచెం వంగి ప్రయాణించడం వల్ల కాంతి అనేది మనకి నక్షత్రాలు అనేవి మనకి మినుకుమంటూ కనిపిస్తాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోర్ పరమాణు నమూనా ఎలక్ట్రాన్ యొక్క ఏ స్వభావాన్ని వివరించలేకపోయింది? విచ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వాస్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై బోర్స్ మోడల్? అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ రాంగ్ ఉంది చూడండి. కేవలం తరంగ స్వభావాన్ని వివరించలేకపోయింది. ఓకేనా? సో బోర్ పరమాణు నమూనా అనేది కేవలం కణ స్వభావాన్ని మాత్రమే వివరించింది, కానీ తరంగ స్వభావాన్ని వివరించలేకపోయింది. ఇక్కడ కణ స్వభావం మరియు తరంగ స్వభావాన్ని వివరించినటువంటి నియమం ఏంటంటే డి బ్రోగ్లీ నియమం. ఓకేనా? ఈ రెండింటిని వివరించింది ఎవరు అంటే డి బ్రోగ్లీ. కేవలం కణ స్వభావాన్ని మాత్రమే, ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి కణ స్వభావాన్ని మాత్రమే వివరించింది ఎవరు అంటే మనకి బోర్ పరమాణు నమూనా లేదా బోర్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేన్ని వివరించలేకపోయాడు అంటే తరంగ స్వభావాన్ని వివరించలేకపోయాడు. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోహ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ప్రధానంగా ఏ వాయువు వెలువడుతుంది? విచ్ గ్యాస్ ఈస్ ప్రైమర్లీ ఎవాల్వ్డ్ వెన్ ఏ మెటల్ కార్బోనేట్ రియాక్ట్స్ విత్ అన్ యాసిడ్? సో మనకి ఇది దాదాపుగా నాకు తెలిసి 4th టైం అనుకుంటా ఈ క్వశ్చన్ అడగడం. సో ఎప్పుడైనా ఒక మెటల్ కార్బోనేట్ అనేది MCO3 అనేది మనకి యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు, ఏదైనా యాసిడ్ HCl కానివ్వండి, H2SO4 కానివ్వండి, ఏదైనా యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది వెలువడుతుంది. నెక్స్ట్ మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు మరియు వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మెటల్స్ అంటే ఏమేమి తీసుకోవచ్చు? సోడియం తీసుకోవచ్చు, నెక్స్ట్ మెగ్నీషియం తీసుకోవచ్చు, నెక్స్ట్ కాల్షియం తీసుకోవచ్చు, నెక్స్ట్ కాపర్ కూడా తీసుకోవచ్చు. సో ఓకేనా? మెటల్ కార్బోనేట్ అనేది యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఫామ్ అవుతుంది, అదేవిధంగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మోచా తుఫాను తీరాన్ని తాకడానికి ముందు దాని గరిష్ట గాలి వేగం ఎంత? మోచా తుఫాన్ అనేది తీరాన్ని తాకడానికంటే ముందు దాని గరిష్ట గాలి వేగం ఎంత అంటున్నాడు. వాట్ వాజ్ ద మాక్సిమం సస్టైన్డ్ విండ్ స్పీడ్ ఆఫ్ సైక్లోన్ మోచా జస్ట్ బిఫోర్ ల్యాండ్ ఫాల్? అంటే మనకి 210 నుంచి 220 కిలోమీటర్లు, గంటకి 210 నుంచి 220 కిలోమీటర్లు, 210 to 220 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి మోచా తుఫాన్ యొక్క స్పీడ్గా చెప్తాం. సో ఇది ఎక్కడ వచ్చింది అంటే మనకి మయన్మార్ యొక్క తీరంలో వచ్చింది. 2023లో మయన్మార్ యొక్క తీరంలో ఈ మోచా తుఫాన్ అనేది సంభవించింది. దాని యొక్క స్పీడ్ ఎంత అంటే 210 నుంచి 220 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఉంది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవంబర్ 2025లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నగ్రోటా నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు? విచ్ పార్టీస్ క్యాండిడేట్ ఓన్ ఫ్రమ్ ద నగ్రోటా సీట్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఇన్ నవంబర్ 2025? అంటే మనకి ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. బీజేపీ అభ్యర్థి అయినటువంటి దేవయాని రాణా అయినటువంటి బీజేపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఎక్కడ? నగ్రోటా అనేటటువంటి నియోజకవర్గంలో. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మే 2022 తర్వాత రెపో రేటును పెంచుతూ వచ్చినటువంటి ఆర్బీఐ మొదటిసారిగా ఎప్పుడు తగ్గించింది? మే 2022 తర్వాత రెపో రేటును పెంచుతూ వచ్చినటువంటి ఆర్బీఐ మొదటిసారిగా ఎప్పుడు తగ్గించింది? వెన్ డిడ్ ఆర్బీఐ డిసైడ్ టు కట్ ద రెపో రేట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద హైకింగ్ సైకిల్ స్టార్టెడ్ ఇన్ మే 2022? అంటే మనకి ఫిబ్రవరి 2025. ఓకేనా? సో మే 2022 వరకు పెంచుతూ వచ్చినటువంటి ఆర్బీఐ మనకి ఫిబ్రవరి 2025న ఏదైతే రెపో రేట్ ఉందో మనకి 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. 6.25%కి తగ్గించింది ఆఫ్టర్ 5 ఇయర్స్. ఓకేనా? దాదాపు 5 ఇయర్స్ తర్వాత మనకి ఈ రెపో రేట్ని ఆర్బీఐ తగ్గించింది. ఓకేనా? సో ఎప్పుడు? ఫిబ్రవరి 2025. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమవృత్తాకార చలనంలో వస్తువు యొక్క ఏ రాశి స్థిరంగా ఉంటుంది? ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ విచ్ క్వాంటిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్?
అంటే మనకి ఇక్కడ సో వడి లేదా స్పీడ్ అనేది స్థిరంగా ఉంటుంది. వేగం అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా యాక్సలరేషన్ లేదా త్వరణం అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ స్థానభ్రంశం కూడా మారుతూ ఉంటుంది. కానీ వడి అనేది ఎప్పుడు కూడా లేదా స్పీడ్ అనేది స్థిరంగా ఉంటుంది. వడి కానీ లేదా స్పీడ్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? వాట్ వాస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025? సో మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 5న జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా జూన్ 5న మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటాం. సో ఓకేనా 2025కి సంబంధించి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మనకి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 యొక్క థీమ్గా చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉత్తరప్రదేశ్ పోలీస్ నియామకాల్లో మహిళలకు ఎంత శాతం క్షితిజ సమాంతర రిజర్వేషన్ ఉంది? లేదా దీన్ని మనం హారిజాంటల్ రిజర్వేషన్ అంటాం. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ఉమెన్ ఇన్ యూపీ పోలీస్ రిక్రూట్మెంట్? అంటే 20% అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ పోలీస్ నియామకాల్లో మహిళలకి 20% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు జనవరిలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 22,000 పోస్టులతో మనకి భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ కూడా ఆర్ఆర్బీ అనేది రిలీజ్ చేసింది. సో జనవరిలో మనకి దానికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ టైంని వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం ఫుల్ వీడియో కోర్స్ని కేవలం 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీకు ఇందులో కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బైలింగ్వల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీకు పీడిఎఫ్ నోట్స్ మరియు మార్క్ టెస్ట్లు అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 2 years వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఈ ఆఫర్ అనేది కేవలం 48 hours మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఈ యాప్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బలం ద్వారా జరిగిన పనికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ ఫోర్స్? అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సి జౌల్ అనేది మనకి ఎస్ఐ ప్రమాణం అవుతుంది. పనికి ఎస్ఐ ప్రమాణం అవుతుంది. ఓకేనా. బలం ద్వారా జరిగినటువంటి పనికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే మనకి ఇక్కడ జౌల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమీబా యొక్క ఆకారం ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం అమీబా? అంటే మనకి క్రమరహితంగాను మరియు మారుతూ ఉంటుంది. ఓకేనా. ఇర్రెగ్యులర్ అండ్ చేంజింగ్. సో ఎప్పుడు కూడా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు. దాని ఆకారం ఎప్పుడు కూడా క్రమరహితంగాను మరియు మారుతూ ఉంటుంది. ఓకేనా. సో దానికి ఏముంటాయి? మిథ్యాపాదాలనే ఉంటాయి. సో వాటి ద్వారా దాని యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో ఎన్టీపీసీ తన గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ యొక్క ఎన్నవ ఎడిషన్ను ప్రారంభించింది? అంటే మనకి 6వ ఎడిషన్ను ప్రారంభించింది. ఓకేనా. సో 6వ ఎడిషన్ను జూన్ 2025లో ఎన్టీపీసీ అనేది ప్రారంభించింది. ఎవరి కోసం? గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ కోసం 6వ ఎడిషన్ను ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మానవ పెరుగుదల మరియు వికాసం గురించి ఏ వాక్యం సరైనది? సో స్టేట్మెంట్ 1 చూడండి. మనకి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే అమ్మాయిలలో కౌమార దశ అబ్బాయిల కంటే ముందుగా వస్తుంది. ఎస్, అమ్మాయిలలో కౌమార దశ అనేది అబ్బాయిల కంటే ముందుగా వస్తుంది. ఎప్పుడంటే 10 to 13 years లోపు అమ్మాయిల్లో కౌమార దశ అనేది వస్తుంది. అంటే అబ్బాయిల కంటే 2 సంవత్సరాల ముందే అమ్మాయిలో కౌమార దశ అనేది వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. 18 నుంచి 20 ఏళ్ల నాటికి ఇద్దరు తమ గరిష్ట ఎత్తును సాధిస్తారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకేనా. సో 18 నుంచి 20 ఏళ్ల నాటికి అమ్మాయి అబ్బాయి వారి యొక్క గరిష్ట ఎత్తును సాధిస్తారు. సో ఆ ఏజ్ని దాటి వారి యొక్క పెరుగుదల అనేది ఉండదు. ఓకేనా. 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కణంలో ట్రాఫిక్ పోలీస్ లేదా పోస్ట్ ఆఫీస్ అని ఏ కణంగాని పిలుస్తారు? విచ్ సెల్ ఆర్గానిలే ఈజ్ నోన్ యాజ్ ద ట్రాఫిక్ పోలీస్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్? అంటే మనకి గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ ఆపరేటర్ మనం ఏమంటామంటే ట్రాఫిక్ పోలీస్ లేదా పోస్ట్ ఆఫీస్ అంటాం. సో ఎందుకంటే రైబోజోమ్ల ద్వారా తయారైనటువంటి ప్రోటీన్లను ఈ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందంటే ప్యాక్ చేసి ఏ శరీర భాగాలకైతే అవసరం అవుతాయో ఆ శరీర భాగాలకి పంపిస్తుంది. అందుకే దీన్ని ట్రాఫిక్ పోలీస్ లేదా పోస్ట్ ఆఫీస్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025లో సాహిత్యం మరియు విద్యారంగంలో పద్మవిభూషణ్ ఎవరికి లభించింది?
who was awarded the Padma Vibhushan in 2025 in the field of literature and education. అంటే మనకి ఇక్కడ ఎంటి వాసుదేవన్ నాయర్కి మనకి 2025లో సాహిత్య మరియు విద్యా రంగంలో పద్మ విభూషణ్ అనేది లభించడం జరిగింది. ఏ రచయిత అంటే మలయాళ రచయిత. ఈయన మలయాళ రచయిత అని చెప్తాం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లను మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యని ఏమంటారు? సో నాకు తెలిసి ఇది 6th టైం అనుకుంటే క్వశ్చన్ అడగడం 6th టైం, ఓకేనా? సో పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను మనం ఏమంటామంటే ద్రవ్యరాశి సంఖ్య అంటాం. సో ఎప్పుడు కూడా ఓన్లీ ప్రోటాన్ల సంఖ్యను ఏమంటాం మనం? అటామిక్ నెంబర్ అంటాం, ఓకేనా? ఓన్లీ ప్రోటాన్ల సంఖ్యను మనం ఏమంటామంటే అటామిక్ నెంబర్ అంటాం. నెక్స్ట్ ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను ఏమంటాం అంటే మనకి మాస్ నెంబర్ అంటాం. మాస్ నెంబర్ లేదా ద్రవ్యరాశి సంఖ్య అంటాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టెథోస్కోప్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ ద స్టెథోస్కోప్ వర్క్? అంటే ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రం పైన పనిచేస్తుంది. స్టెథోస్కోప్ అనేది ధ్వని యొక్క బహుళ పరావర్తనం లేదా మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అనేటటువంటి సూత్రం పైన పనిచేస్తుంది. సో ఎలా అంటే మనకి ఇక్కడ గుండె లేదా ఊపిరితిత్తుల యొక్క శబ్దాలు అనేవి స్టెథోస్కోప్ యొక్క ట్యూబ్ ద్వారా అనేక సార్లు పరావర్తనం చెంది డాక్టర్ యొక్క చెవికి చేరుతాయి. అప్పుడు ఆ డాక్టర్ ధ్వని యొక్క తేడాను గమనించి హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది? అకార్డింగ్ టు ISFR 2023 వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ కవర్? అంటే మనకి ఇక్కడ 21.76%. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎంత అంటే 21.76%. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లోనైనా ఈ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి అటవీ విస్తీర్ణం మరియు వృక్ష విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం మరియు వృక్ష విస్తీర్ణం రెండింటిని కలిపి ఎంత పర్సెంటేజ్ గా చెప్తామంటే 25.17% గా చెప్తాం. 25.17% గా చెప్తాం. ఓన్లీ అటవీ విస్తీర్ణం అంటే 21.76% గా చెప్తాం. ఓన్లీ అటవీ విస్తీర్ణం అంటే 21.76% గా చెప్తాం. అదేవిధంగా అటవీ మరియు వృక్ష విస్తీర్ణం అంటే 25.17% గా చెప్తాం, ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1963 తర్వాత రైడర్ కప్ కు అత్యంత పిన్న వయస్కుడైన యుఎస్ కెప్టెన్ ఎవరు? హూ బికేమ్ ద యంగెస్ట్ యుఎస్ రైడర్ కప్ కెప్టెన్ సిన్స్ 1963? అంటే మనకి ఇక్కడ కీగన్ బ్రాడ్లీ అనేటటువంటి వ్యక్తి 1963 తర్వాత రైడర్ కప్ కు అత్యంత పిన్న వయస్కుడైన యుఎస్ కెప్టెన్ గా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఏ వయసులో అంటే 39 సంవత్సరాల వయసులో కీగన్ బ్రాడ్లీ ఈ రికార్డు సృష్టించడం జరిగింది, ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన దేనిని కనుగొనడానికి ఉపయోగిస్తారు? ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ? అంటే మనకి ఇక్కడ ప్రేరిత విద్యుత్ ప్రవాహం లేదా ఇండ్యూస్డ్ కరెంట్, ఓకేనా? సో ప్రేరిత విద్యుత్ ప్రవాహం లేదా ఇండ్యూస్డ్ కరెంట్ని కనుగొనడానికి మనం ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నిబంధన లేదా రైట్ హ్యాండ్ రూల్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మే 2025లో పోలాండ్లో జరిగిన జానుస్ కుజోన్స్కీ మెమోరియల్ మీట్లో నీరజ్ చోప్రా ఏ స్థానం సాధించారు? వాట్ పొజిషన్ డిడ్ నీరజ్ చోప్రా సెక్యూర్ ఇన్ జావెలిన్ త్రో ఎట్ ద జానుస్ కుజోన్స్కీ మెమోరియల్ అథ్లెటిక్ మీట్ ఇన్ పోలాండ్ ఇన్ మే 2025? అంటే మనకి ఇక్కడ రెండవ స్థానాన్ని సాధించడం జరిగింది. ఎన్నో స్థానాన్ని? రెండవ స్థానాన్ని సాధించడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి నీరజ్ చోప్రా 84.14 మీటర్లు విసిరి రజతాన్ని గెలుచుకోవడం జరిగింది. అదే జర్మనీకి చెందినటువంటి జూలియన్ వేబర్ 86.12 మీటర్లతో మనకి స్వర్ణాన్ని గెలవడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గగనయాన్ మిషన్ కోసం ఇస్రో నిర్వహించిన మొదటి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పేరు ఏమిటి? వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ కండక్టెడ్ బై ఇస్రో ఫర్ గగనయాన్? అంటే మనకి TVD1 లేదా టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ 1 అంటాం. టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ 1 అనేది మనకి గగనయాన్ మిషన్ కోసం ఇస్రో నిర్వహించినటువంటి మొదటి టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ గా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లూయిస్ డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం పదార్థం మరియు వికిరణం ఏ రెండు స్వభావాలను కలిగి ఉంటాయి? నేను ఇంతకుముందే చెప్పా. అకార్డింగ్ టు లూయిస్ డి బ్రోగ్లీ హైపోథిసిస్ which two properties do electromagnetic radiation and matter particles possess simultaneously? అంటే మనకి తరంగ స్వభావం మరియు కణ స్వభావం అనేవి రెండు ఉంటాయి, ఓకేనా? సో లూయిస్ డి బ్రోగ్లీ
డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం మనకి కణానికి తరంగ స్వభావం మరియు కణ స్వభావం ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకున్నారు అనుకోండి. సో ఎలక్ట్రాన్ కూడా మన కణం అంటాం. ఓకేనా. సో ఎలక్ట్రాన్కి లూయిస్ డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్కి రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒకటి తరంగ స్వభావం, ఇంకొకటి కణ స్వభావం. అంటే డ్యూయల్ నేచర్ వేవ్ అండ్ పార్టికల్. అంటే ఒకటేమో వేవ్ నేచర్, ఇంకొకటేమో పార్టికల్ నేచర్ ఉంటాయి. ఎవరి ప్రకారం? లూయిస్ డి బ్రోగ్లీ సిద్ధాంతం ప్రకారం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం? ద్వంద్వ స్వభావం అంటాం. ద్వంద్వ స్వభావం లేదా డ్యూయల్ నేచర్ అంటాం. ఓకేనా. సో ద్వంద్వ స్వభావం లేదా డ్యూయల్ నేచర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాష్పీభవన రేటును పెంచే కారకం ఏది? విచ్ ఫ్యాక్టర్ ఇంక్రీసెస్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఉపరితల వైశాల్యం పెరగడం అనేది బాష్పీభవన రేటును పెంచడానికి కారణం అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, గాలి వేగం తగ్గడం. ఓకేనా. సో గాలి వేగం తగ్గితే ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. లేదా బాష్పీభవనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ తేమ పెరిగితే కూడా మనకి ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. తేమ పెరిగినా ఎవాపరేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత తగ్గితే మనకి ఎవాపరేషన్ కూడా తగ్గుతుంది. ఓకేనా. సో ఓన్లీ ఉపరితల వైశాల్యం పెరిగితే మనకి బాష్పీభవన రేట్ అనేది పెరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి December 29th షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.